ఏహే ఇక భూముల పంచాదులే ఉండే అన్నట్టు పాస్ పుస్తకాలు అందరికి అందినట్టు రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుడు బంద్ అయినట్టు ఎవల భూమి ఆళ్ళకే ఉంటదన్నట్టు ఇంచు జాగసుత ఇటు అటు కాదన్నట్టు జోరుగా సంబురాలు చేసిండ్రు అప్పట్లా గదేనబ్బా ధరణి తెచ్చినప్పుడు దిమాకంతా కరగబోసి నేనే తయారు చేసినా అని గొప్పగా చెప్పేది అప్పటి సీఎం సారు. అబ్బా ఇక గా బాధలు తప్పినట్టే అని పబ్లిక్ సుతా మురిస్తే ఆ టెన్క ఏమైందో చూసినాం. చెప్పినట్టే ధరణిని బంగాళాఖాతం లేచిండ్రు. మరి కొత్తది ఎట్లున్నదో చూడాలే కదా. భూభారతి లెక్క ఎట్లున్నదంటే ఆఫీసుల చుట్టూ తిరిగే అక్కరే లేదు, ఆఫీసర్లే మీ ఊరికి వస్తారు. సర్వే నెంబర్ తప్పు పడ్డా, పేర్ల మిస్టేక్ ఉన్నా, ఏరిటోళ్ళ పేరు మీద చూపిస్తున్నా, అసైన్ కిందకు పోయినా దేవుని మాన్యమని పడ్డా దరఖాస్తు రాసిస్తే చాలు కంప్యూటర్లకు ఎక్కిస్తూనే ఉంటారు, చెప్పున తశ్వ చేస్తారట. ధరణి ఏవటికి మస్తు తిప్పలైంది కాబట్టి అది తీసేసి భూభారతి పేరు మీద కొత్త వెబ్సైట్ తెచ్చింది గవర్నమెంట్. దానికి దీనికి ఎంత ఫరక్ ఉందో, పని ఎంత అవుతుందో ఎరకేస్తానికి ఊరపూట మీటింగ్లు పెడుతున్నారు. ఫస్ట్ 4 జిల్లాలలో 4 మండలాలలో అందరు భూములు సై చేసినాక తెలంగాణ అంతటా గట్లనే చేస్తారట. ఈ చట్టం దేశంలోనే రోల్డ్ మోడల్ చట్టం కాబోతుంది. ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. ఏండ్ల సంధి మొక్కల చిప్పలు అరిగేటట్టు ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళు ఇక ఊరనే పరాకతిగా అప్లికేషన్ పెడుతున్నారు. ఒక్కొక్కలది ఒక్కొక్క తీరు తిప్పల. మా భూమి ఎక్కువ 5 ఎకరాల 14 గుంటలు ఉండే. 14 గుంటలు ఉంటే 1 ఎకరం 30 గుంటలు వేరే వాళ్ళ పేరు మీద పడ్డది. ఇప్పుడు మొన్న ధరణి పెట్టిన తర్వాత దాంట్లో వాళ్ళకి డైరెక్ట్ పాత 50 సంవత్సరాల కింద పట్ట ఉన్న వాళ్ళకి పాస్బుక్ వచ్చింది. వాళ్ళకి పాస్బుక్ వచ్చి పొలాలు మావే అంటున్నారు. కేసీఆర్ కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు 11 గుంటల భూమి తక్కువ తిరిగితే ఎక్కడ కానీ కొత్త పాస్బుక్ లో దేవాలయం పట్ట భూమి పోయి దేవాలయం భూమి అని మన ధరలు వచ్చినాక అంత ఓవర్ బోలం ఓవర్కయింది. ల్యాండ్లో ఓవర్ ఉంటే భూమి మీద ఓవర్ ఉన్నారు. ఊరికే కలెక్టరు, ఆర్డీఓ, తహసీల్దారు, ఆర్ఐ, సర్వేయరు ఇట్లా 10 ఒక్కరు వస్తున్నారు. రేపు పల్లెకు రెవెన్యూ ఆఫీసర్ ను పెట్టి మండలానికి వచ్చి పని తప్పిస్తారట పబ్లిక్ కు. పాత పాస్ పుస్తకాలు ఉండి కొత్త పాస్ పుస్తకాలు ఎక్కకుండా చాలా ఇబ్బందులు పడటం జరిగింది. విరాసత్ చేసేది కూడా ఇబ్బందులు పెట్టి వాళ్ళని వీళ్ళని విలువ అని చేసి కుటుంబాలకు మొత్తం చిచ్చులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఈ సాదాబాయిన నుంచి దొరికి మాకు 2018 పెట్టుకుంటే దొరికి కాకుండా అంతే పెండింగ్. ఈ భూభారత్ తోటి సాదా బైనామాలకు లవాణి భూములకు కూడా పట్టాలు వస్తాయట. అంతేకాదు మనకు ఆధార్ కార్డు జేబులో ఎట్లా ఉందో పాస్బుక్ తో పాటు భూధార్ కార్డు కూడా జేబులో రాబోతోంది. ఈ భూధార్ కార్డు ఉందంటే ఆ భూమి సమస్త సమాచారం మన జేబులో ఉన్నట్టే. రాబోయే రోజుల్లో ఆబాది గ్రామాలలో ఉన్న ఇంటి స్థలాలను కూడా కొలిసి దాన్ని కూడా రికార్డ్ చేసి దానికి ఒక పాస్బుక్ రాబోతుంది.